హలో, వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ పర్పస్. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి, డే 8 డే 9 ఏం జరిగింది, ఏం చేశాను అని. ఏం జరుగుతుందండి, ఏం జరగలేదు, నార్మలే. సో డే 8 వచ్చేసి నేను వర్కౌట్ అయితే ఏం చేయలేదండి. ఓన్లీ వాకింగ్ మాత్రమే చేసుకున్నాను. అది కూడా ఓన్లీ 20 to 30 minutes మాత్రమే చేసుకున్నాను. సో మార్నింగ్ చూసారు కదా, వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో, చల్లగా ఉంది. సో 30 minutes వాకింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా అంతకు మించి అయితే నేనేం చేయలేదు. ఇంకా వర్కౌట్ కూడా నేను ఏం చేయలేదు ఆ రోజు, అసలు టైం లేకుండే. ఎందుకు అంటే నెక్స్ట్ డే నేను మియాపూర్లో లోహియా కన్వెన్షన్ గార్డెన్స్లో డ్రెస్సెస్ది స్టాల్ అయితే పెట్టుకున్నానండి. నాకు ఆన్లైన్ డ్రెస్సెస్ ఉంటుందండి. నేను ఇంట్లో నుంచి షాపింగ్ అంటే సేల్ చేస్తాను. డ్రెస్సెస్ 3 pieces కోఆర్డ్ సెట్స్ అలాంటివన్నీ, శారీస్ కూడా ఉంటుంది. సో నేను ఆన్లైన్లో చేస్తాను సేల్. దానికోసం అని నేను స్టాల్ పెట్టానండి మియాపూర్లో. సో మార్నింగ్ వెళ్తే అక్కడే అయిపోయింది నా ఫుల్ డే. దానికోసం అనేసి ముందు రోజు హడావిడి ఉండే, నెక్స్ట్ డే కూడా హడావిడి ఉంది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, బ్రేక్ ఇవ్వద్దు. ఒకవేళ బ్రేక్ ఇస్తే దానికి ఒక రీజన్ అయితే ఉండాలండి. ఇది అనమాట రీజన్ వచ్చి. సో ఇది నా నెక్స్ట్ డే 9th డే వచ్చేసి స్టాల్ కోసం నేను వెళ్ళాను కదండి. సో స్టాల్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీకు చెప్పాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలీదు, బట్ చెప్పాలని మాత్రం నాకు అనిపిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను. బ్రేక్ పడింది అంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉండాలి కదండి. సో అదన్నమాట రీజన్. డే 9 వచ్చేసి నేను మియాపూర్లో స్టాల్ అయితే పెట్టాను అనమాట. మార్నింగ్ 8:30కి అరౌండ్ ఇంట్లో నుంచి బయలుదేరితే నేను మళ్ళీ మిడ్నైట్ వచ్చేవరకు 12:30 అయిపోయిందండి. సో ఫుల్ డే నా టైం అంతా అక్కడే వెళ్ళిపోయింది అనమాట, స్టాల్కే అయిపోయింది. నేను ఇంట్లో నుంచే డ్రెస్సెస్ 3 pieces కోఆర్డ్ సెట్స్, ఫ్రాక్స్ అన్నీ సేల్ చేస్తానండి. సో ఆ రోజు నేను స్టాల్ పెట్టుకున్నాను కాబట్టి సో ఫుల్ డే నా టైం అంతా అక్కడే అయిపోయింది. సో వర్కౌట్ చేయడానికి కానీ, నేను వాకింగ్ చేయడానికి కానీ అసలు ఏమీ టైం కుదరలేదు. ఇంకా నాకు మార్నింగ్ నుంచి నైట్ అక్కడే అయిపోయింది. సేల్ బాగా జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి వచ్చిన వాళ్ళందరికీ. నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టానన్నమాట, వేరే ఛానల్ ఉంది, దాంట్లో పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగుంది. కలెక్షన్ అయితే మంచిగా జరిగింది, నాకు బిజినెస్ మంచిగా జరిగింది. సో ఈ కలెక్షన్ మీరు కూడా చూస్తున్నారు కదా. ఇదన్నమాట నా స్టాల్ వచ్చేసి 3 pieces 2 pieces కోఆర్డ్ సెట్స్, ఫ్రాక్స్, శారీస్, ఇవన్నీ లేడీస్ వర్క్ సంబంధించిన అన్ని కలెక్షన్ ఉంటుందండి. ఇదన్నమాట నా స్టాల్ గురించి. సో మార్నింగ్ నుంచి నైట్ అక్కడే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. కానీ ఏది జరిగినా కూడా బ్రేక్ ఇవ్వకుండా ట్రై చేయండి. ఆ బ్రేక్ వస్తే మాత్రం నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేయడానికే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.